జోస్యము చెబుతాం శిలక జోస్యం రాబాబు ఒక్క సీటీతో కోటి చిత్రాలు చూపిత్తా రామ్మ సానియా మీర్జా జరిగింది జరుగుతున్నది జరగబోతున్నది చెబుతుంది. అలాగే నువ్వు సరిగ్గా చెప్పలేదు అనుకో, నీకు జరిగేది జరగబోయేది నేను చెప్తా. కరెక్ట్ సీటీ తీయమ్మా, లేకపోతే మన సీటీ సిరిగిపోద్ది. అయ్యా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు వచ్చింది అంటే మీకు భవిష్యత్తులో అమ్మాయి వల్ల సమస్య వచ్చేలాగా. అమ్మాయి వల్ల సమస్య కాదు స్వామి, ఆ అమ్మాయి సమస్య. అద్దరింది. ఏంటి నన్ను చూసి ముద్దు పెడుతున్నావు? చూడు పాప, నువ్వు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నిన్ను చూసి ముద్దు పెట్టుకోలేదమ్మా, ముద్దుగా బొద్దుగా ఉన్నా మా చిట్టి తల్లిని చూసి ముద్దు పెట్టాను. ఈ పిల్లని ఎవడు చేసుకుంటాడో గానీ వాడి జీవితం ఇక బట్టల దుకాణం. నాకెలాంటి మొగుడు వస్తాడో నీకు అనవసరం. స్టే ఇన్ యువర్ లిమిట్స్, ఓకే? నీకు వచ్చే మొగుడు దండేసి దండం పెడతామని. నువ్వేం దండయక్కర్లేదు. అమ్మా అయ్యా స్టాపు. ఎలాంటి మొగుడు వస్తాడో సానియా మీర్జా అని అడిగితే చెబుతుందిగా. మధ్యలో నీ క్యాసెట్ అండి. అయ్యో క్యాసెట్ కాదు సార్, కరెక్ట్ గానే చెబుతుంది. ప్లీజ్ అయ్యా నా కడుపు కొట్టకండి బాబు. అమ్మా సానియా మీర్జా బాగా ఆలోచించి సీటీ తీయి. నువ్వు కరెక్ట్ సీటీ తీసి అమ్మగారికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పకపోతే అయ్యగారు మనిద్దరికీ మొగుడయ్యేలాగుంటాడు. ఆ చీటీలో కత్తులు కొండ బాంబులు బిల్లు పోయొచ్చినట్టు భయంతో పారిపోయింది. హలో ఆ చీటీలో ఏముందో నేను చూడాలి. ఆ చీటీలో ఉన్నది నువ్వు చూడాలి, అంతేగా? అక్క ఏడుకొండ స్వామి వచ్చాడు. నువ్వేదో చెప్పావు, తిక్క కుదిరిందా? Excuse me. Huh? I took you. My name Yedukondu, nickname Konreddy, brother of Boomareddy. So what? హిస్టరీ తర్వాత ముందు మ్యాటర్ వచ్చి మీకోసం రోజా పూలు తెచ్చా. మీరే రోజాలో ఉంటాం చూసి ఆ కొట్టుకెళ్ళి రిటర్న్ ఇచ్చేసా. మీ అందమైన చేతులకు బ్యాంగిల్స్ తెచ్చా. అవి కూడా మీ దగ్గర ఉండడం చూసి రిటర్న్ చేసావా? లే పగలు కొట్టేశా. మీరు వేసుకున్న డ్రెస్ కి మ్యాచ్ అవుద్దని ఇది వచ్చిందండి. ఈ రిబ్బన్ తెచ్చా, తీసుకోండి ప్లీజ్. ఈ రిబ్బన్ నేనేం చేయాలి? ముందు పట్టుకోండి, ఆ తర్వాత కట్టుకోండి జడకి. ఇది రిబ్బన్ కాదు, నా హార్ట్. ఎస్క్యూస్ మీ, అది రిబ్బన్ కాదు, నా హార్ట్. భద్రం బాగా చూసుకోండి. వచ్చాడుగా చిటీలో నడిగొండలో పెళ్లికి ముందే రిబ్బను, సారీ హార్ట్. సరే భద్రమ్మా, భద్రం బాగా చూసుకో. ఆడ చూడు అదిరిపోయింది. నువ్వు రిబ్బన్ కట్టుకోమనిస్తే అదాన్ని పట్టుకోవడానికి పనికొస్తుంది. Hello, good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం పౌరుషం సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం సీమ పౌరుషం మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు, అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా. అది లెటర్ మీద సంతకం కోసం, ఇది BBC. ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య సంధ్య సంధ్య, అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. ఏంటి డాడీ పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన రాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్వి. నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు. ఒక బిగ్ యు ఆర్. సంధ్య గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చు అన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే BBC ఛానల్ ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడేం జరగలేదు. అబ్బే ఈ టైగర్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు చెప్పదు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను.
డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్ సంధ్య గారు ఏయ్ సంధ్య ఆగు ఏయ్ సిడి నన్ను సిడి కన్ను ముచ్చంటావా? ఇవ్వను. ఏయ్ ఆగు నిద్ర మొహమా నేను? డాడీ దొరికింది ఏయ్ సారీ సావడానికి వచ్చావా? లేదు సాధించడానికి వచ్చా. వీడానా? ఏయ్ ఆ సీడీ ఇచ్చేయ్. ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. ఆ? మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచు మగం ఎవరు చెప్పకుండా చెప్పుకోబా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.